తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఐపీఎల్ క్రేజ్ ను ఆసరా చేసుకుని అక్రమంగా డబ్బు సంపాదించాలని చూసిన టీడీపీ కార్యకర్తల గుట్టును ఉప్పల్ పోలీసులు రట్టు చేశారు. ఏకంగా దేశంలోని అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తుల పేర్లను వాడుకుని అధికారులనే బురిడీ కొట్టించిన తీరు పోలీసులను విస్తుగొలుపుతోంది. ఐపీఎల్ క్రికెట్ కాంప్లిమెంటరీ టికెట్స్ ను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు పట్టుబట్టడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తోంది. క్రికెట్ బెట్టింగ్, పేకాట, మోసాలు చేయడంలో ఆరితేరిన అశోక్ చౌదరి ముఠా టికెట్లు అమ్ముతుండగా పోలీసులు పట్టుకోవడంతో వారి ఆగడాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారైన ఘట్టమనేని అశోక్ చౌదరి ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన టీడీపీ కీలక కార్యకర్త. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను ఆసరాగా భారీ మోసాలకు పాల్పడుతున్నట్టుగా సమాచారం. ఇక టీడీపీ కార్యకర్త అశోక్ చౌదరి, కంకణాల దినేష్, సింగమనేని వేణుమాధవ్ మిత్రులు. గ్రామంలో టీడీపీ కీలక కార్యకర్తలు కూడా. కందుకూరు ప్రాంతంలో టీడీపీకి సంబంధించి ఏ ప్రోగ్రాం జరిగినా హడావిడి అంతా వీళ్ళదే, ముఖ్యంగా అశోక్ చౌదరిది. ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉండటంతో వీరు సంపాదన కోసం అక్రమ మార్గాన్ని రాజమార్గంగా ఎంచుకున్నారు. తమకు ఎదురే లేదన్నట్టు క్రికెట్ బెట్టింగ్ దందాను నడిపించడంతో పాటుగా వీఐపీల పేర్లతో భారీ మోసాలకు పాల్పడసాగారు. దీనిలో భాగంగా తమిళనాడుకు చెందిన ఆశిష్, సెంధిల్, తన్సిల్తో కలిసి వీరు ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎల్ మ్యాచ్లకు సంబంధించి వీఐపీ కాంప్లిమెంటరీ టికెట్ సంపాదించి వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గవర్నర్లు, మంత్రులు, న్యాయమూర్తుల పేరుతో వివిధ రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్స్కు నకిలీ లెటర్ హెడ్లను పంపి అక్కడి నుంచి ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్స్ పొందేవారు. అలా పొందిన టికెట్స్ను బ్లాక్ మార్కెట్లో ఒక్కొక్కటి 22,000కు అమ్ముకుని సొమ్ము చేసుకునేవాళ్ళు. వీఐపీ లెటర్ హెడ్స్తో టికెట్స్ పొందుతున్న ఈ ముఠా వ్యవహారంపై అనుమానం రావడంతో హెచ్సీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్లో టికెట్లు విక్రయిస్తుండగా అశోక్ చౌదరి, దినేష్, వేణుమాధవ్లను అరెస్ట్ చేశారు. వీరంతా పలుకూరుకు చెందిన వారుగా కావడంతో ప్రస్తుతం ఏపీలో వీరి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ముఠాలో కీలక సూత్రధారి అశోక్ చౌదరి వ్యవహారం మొదటి నుంచి వివాదాస్పదమే. గ్రామంలో దురుసుగా ప్రవర్తించడం, టీడీపీ కార్యక్రమాల సందర్భంగా బైక్లతో హంగామా చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు వీఐపీలతో ఫోటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, పలువురు టీడీపీ ముఖ్యులు, ఐసీసీ చైర్మన్ జైషాతో దిగిన ఫోటోలను పెట్టుకున్నాడు. ఇలా ఫోటోలతో తనను తాను ప్రమోట్ చేసుకుంటూ క్రికెట్ బెట్టింగ్ దందా, టికెట్ల బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా నడిపిస్తున్నాడు.